హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం దమ్మాయిగూడలో ఉన్నాము. దమ్మాయిగూడ మున్సిపాలిటీ. ఇప్పుడు ఇది జిహెచ్ఎంసీ కాబోతుంది. ఇది ఒక్కటే కాదండి, ఔటర్ రింగ్ లోపల ఉన్న ఏరియా మొత్తం కూడా మనకి జిహెచ్ఎంసీ కాబోతుంది. ఈ విషయం అయితే మీకు అందరు తెలిసిన విషయమే. తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. దమ్మాయిగూడ మెయిన్ రోడ్ నుంచి అయితే ఓన్లీ సెకండ్ బిట్ లో మనకి హౌసెస్ సేల్కి వచ్చాయి. ఇది ఒకటే హౌస్ కాదు, వీరి దగ్గర చాలా హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ శాస్త్ర కన్స్ట్రక్షన్ లిమిటెడ్ వారు మనకు చాలా మంచి ఆఫర్ ఇచ్చారండి. 6 to 1 year వరకు ఎలాంటి ఈఎంఐ పే చేయని అవసరం లేదు, కంపెనీ పే చేస్తుంది. అదే కాకుండా ఇంకొక ఆప్షన్ ఇచ్చారండి, 3 to 6 months వరకు కంప్లీట్ మెయింటెనెన్స్ వాళ్ళే చూసుకుంటారు. ఇదైతే చాలా బెస్ట్ ఆఫర్ అండి. ఇలాంటి ఆఫర్ ఇండిపెండెంట్ హౌసెస్ కి ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు, ఇవ్వరు కూడా. వీరి దగ్గర చాలా హౌసెస్ ఉన్నాయండి. మనకి 55 lakhs నుంచి 80 lakhs వరకు ఉన్నాయి. మీకు ఎలాంటి హౌసెస్ కావాలంటే వీళ్ళ నెంబర్ కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. ఇది వచ్చేసి మనకి దమ్మాయిగూడ మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్ కి సెకండ్ బిట్ లోనే హౌసెస్ ఉన్నాయి. చాలా హౌసెస్ ఉన్నాయి. కాకపోతే మీకు మోడల్ గా ఒక హౌస్ చూపిస్తాను. ఇప్పుడు మోడల్ హౌస్ చూసే ముందు ఇక్కడ చుట్టూ సరంలో ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. మనకి మెయిన్ రోడ్ కి అయితే సెకండ్ బిట్ లోనే ఉంది. అలాగే మనకి 500 meter డిస్టెన్స్ లోనే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మనకి బిల్డింగ్ బ్యాక్ సైడ్ మనకి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే సెయింట్ ఆండ్రూస్ స్కూల్ కూడా ఓన్లీ 500 meter డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి భరతరత్న ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ 500 meter డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి గురుకుల స్కూల్ తో పాటు అన్ని స్కూల్స్ కూడా 500 meter డిస్టెన్స్ లో ఉన్నాయి. అలాగే మనకి కీసర టు ఈసీఎల్ కి వెళ్ళే మెయిన్ రోడ్ కూడా ఓన్లీ 500 meter డిస్టెన్స్ లో ఉంటుంది. ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 8 కీసర కూడా ఓన్లీ 2 km డిస్టెన్స్ లో ఉంది. నాగరం క్రాస్ రోడ్ కూడా ఓన్లీ 2 km డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఓన్లీ 3 km డిస్టెన్స్ లో ఉంది. ఇక్కడ మనకి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, అన్నిటి కూడా చాలా కన్వెంట్ ఉంది. ఇప్పుడు మనం లేట్ కూడా మోడల్ హౌస్ చూసేద్దాం. ఇప్పుడు మీకు ప్రైస్ కూడా చెప్పాను కదా, 55 lakhs నుంచి 80 lakhs వరకు ఉన్నాయండి. మీకు ఈ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళతో ఖచ్చితంగా కాల్ చేయండి. ఇప్పుడు మనం లేట్ కూడా హౌస్ చూసేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తామో నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చేసేద్దాం. చూడండి, అంతా పార్కింగ్ ప్లేస్. మనకి పెద్దగా కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి, చాలా స్పేసెస్ ఉంది. చూడండి, మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. ఇక్కడ మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చారండి. చుట్టూ సెట్ బ్యాక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి వాష్ ఏరియా వచ్చింది, చూపిస్తాను. చూడండి, ఇక్కడ కూడా మనకి 1.5 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. చూడండి, మనకి ఎలివేషన్ కోసం అయితే లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు. చూడడానికి అయితే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. అలాగే మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ ఇచ్చారండి. చూడండి, చాలా స్టాండర్డ్ గా ఉంది. రండి లోపల హౌస్ చూద్దాం. చూడండి, ఇదంతా హాల్. చూడండి, హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఫ్లోరింగ్ వచ్చేసి 2x4 సైజ్ టైల్స్ ఇచ్చారండి. చాలా బాగా కనిపిస్తుంది. హాల్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు, చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఇంకా పెయింట్ కంప్లీట్ అయితే మాత్రం ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అండి. విండోస్ అన్ని కూడా మనకి యూపీవీసీ విండోస్ ఇచ్చారు. దాంతో పాటు నెట్ వచ్చింది, సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు. ఇక్కడ కింద గ్రానైట్ ఇచ్చారండి. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. హాల్లో మనకి ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ మనకి పార్టిషన్ వచ్చిందండి. ఇదంతా హాల్. ఇక్కడ డైనింగ్ ప్లేస్ సపరేట్ గా వచ్చింది, చూపిస్తానండి. ఇదంతా డైనింగ్ ప్లేస్. చూడండి, డైనింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇందులో కూడా మనకి చాలా పెద్ద విండో వచ్చింది. చూడండి, మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. ఇక్కడ మనకి సపరేట్ గా ఫ్రిడ్జ్ కోసం పాయింట్ ఇచ్చారు. చూడండి, చూడండి ఎంత బాగా చేశారు. సపరేట్ గా ఫ్రిడ్జ్ కోసం అన్నట్టు డిజైన్ చేశారు. ఒకసారి బ్యాక్ సైడ్ చూద్దాం. మనకి బోర్ సంప్ వచ్చింది, చూపిస్తానండి. చూడండి, ఇక్కడ బోర్ వచ్చింది. మనకి వాటర్ అయితే చాలా ఉన్నాయండి. 37 feet కి వాటర్ ఉన్నాయి. కానీ వీళ్ళైతే 200 feet వేశారు. ఎందుకంటే ఫ్యూచర్ లో కూడా వాటర్ ప్రాబ్లం కావద్దని. ఇక్కడ మనకి మంజూరు వాటర్ కనెక్షన్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, మనకి 3 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు బ్యాక్ సైడ్. ఇక్కడ మనకి వాష్ ఏరియా వచ్చింది. మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. పాయింట్ ఉంది, అలాగే ట్యాప్ ఇచ్చారు. చుట్టూ చాలా హౌసెస్ ఉన్నాయి. పక్కనే మెయిన్ రోడ్ ఉంటుంది, మీకు ఆల్రెడీ చూపించాను. ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి. చూడండి, కిచెన్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఫస్ట్ పూజ రూమ్ చూడండి. ఒక్కరైతే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఇదంతా కిచెన్. చూడండి, కిచెన్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చిందండి. చూడండి, కిచెన్ కూడా విండో ఉంది. ఇందులో అయితే 3 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. చాలా పెద్దగా వచ్చింది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుంది, పాయింట్ ఇచ్చారు. చూడండి, కంప్లీట్ గా టైల్స్ ఇచ్చారు. మనం క్లీన్ చేసే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ కామన్ వాష్రూమ్. చూడండి, వాష్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది. అలాగే ట్యాప్స్ అన్ని కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. చూడండి, బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది. మనకి ఇందులో కింగ్ సైజ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి. మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. చూడండి, ఇక్కడ చాలా పెద్ద విండో వచ్చింది. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇంకా చాలా పెద్దగా ఉంది.
ఇందులో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చాక చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇక్కడ మనకి సపరేట్ గా కబోర్డ్ స్పేస్ ఇచ్చారు. చూడండి మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. అన్ని రూమ్ లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా చేశారండి. చూడండి ఇందులో అటాచ్ వాష్రూమ్ వచ్చింది. పైన లో రూఫ్ ఇచ్చారు. చూడండి లో రూఫ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి. ఈ ప్లేస్ మొత్తం కూడా లో రూఫ్ కి ఇచ్చారు. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా, 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను. చూడండి స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. స్టెప్స్ హైట్ లో కూడా చాలా స్లోప్ ఉన్నాయండి. ఇప్పుడైతే మీకు మోడల్ హౌస్ చూపించాను కదా, ఇక చుట్టూ సంఘంలో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయో స్టార్టింగ్ చెప్పాను. అలాగే ఈ కంపెనీ వాళ్ళు ఏమేమి ఆఫర్స్ ఇస్తున్నారో కూడా మీకు స్టార్టింగ్ లో చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. 6 to 1 year వరకు ఈఎంఐ పే చేయని అవసరం లేదు, కంపెనీ వాళ్ళే పే చేస్తారు. అలాగే 3 to 6 months వరకు మెయింటెనెన్స్ వాళ్ళే చూసుకుంటారు. ఇదైతే చాలా బెస్ట్ ఆఫర్ అండి. మీరు ఎవరైనా దమ్మాయి కూడా ఏరియాలో చూసేవారైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. హౌసెస్ చాలా బాగున్నాయి, చాలా తక్కువ బడ్జెట్ లో ఉన్నాయి. వీరి దగ్గర 55 lakhs నుంచి 80 lakhs వరకు ఉన్నాయి. అంటే మనకి లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ నెంబర్ ఇస్తున్నాం కూడా ఎవరికి ₹1 కమిషన్ ఇవ్వనవసరం లేదు, డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడొచ్చు. అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.